లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు జరుగుతున్నాయట. బయటపడుతున్న వందల కోట్ల స్కామ్లు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి, సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాల వెలుగులోకి, కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఈ మొత్తం ఫస్ట్ పట్టుకొని తన్నాల్సింది ఆఫీసర్లని, కొంతమందిని, అందరు కాదు పాపం, కొంతమందిని. ఇప్పుడు వాడు రెరా శివబాలకృష్ణ అంటాడు జైలుకు పోయి వచ్చిండు. వాడిని ఏం చేసిరు, ఏం రికవరీ చేసిరు మన దగ్గర? వాడు ఈ ప్రీ లాంచ్ పేరుతో, బైబ్యాక్ పేరుతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చింది రెరాలో వాడే. యాదగిరిరావు అని ఒక ఆయన ఉంటాడు హెచ్ఎండిఏలో, మొన్న పోస్ట్ మార్చిరట. ఈ యాదగిరిరావుతో పాటు ఉన్న ఒక 14 మంది ఈ వీటి మోసాలకు ప్రధానమైన కారణం. ఈ పర్మిషన్స్ ఇచ్చేదంటే వీళ్ళే. యాదగిరిరావు ఆస్తుల మీద ఏసీబీ రైడ్ జరగాల. శివబాలకృష్ణ ఆస్తులు ఎట్లాగైతే కొన్ని అటాచ్ చేసిర్రో, మరి ఆ కేసు ఏమైందో, ఏం చేసిరో అది అయిపోయింది అటే. యాదగిరిరావు మీద కూడా విచారణ జరపాలి. యాదగిరిరావుని లోపలేస్తే 4 అంటిస్తే మొత్తం బయటకు వస్తాయి ఇట్లాంటి మోసాలని. ఏం దీన్ని బతుకుతారు రేపొద్దున మీరు? మీకు, మీ కుటుంబాలకి ఈ మోసాల్లో డబ్బులు కోల్పోయిన, అన్యాయం అయిపోయిన ప్రజల ఆ కుటుంబాల ఉసురు మీకు తగలదా? ఎవడు వీడు ఉండే ఇలా, ఎవడిది సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ అంటాడు. మొత్తం కవిత ఆధ్వర్యంలో జరిగింది అది. గతంలో కవితకి బినామీ ఒక రకంగా చెప్పాలంటే. ఈ కేటీఆర్ కవిత అండ చూసుకొని వాళ్ళ సహకారంతో ప్రీ లాంచ్ స్టార్ట్ చేసి 2,000 కోట్ల రూపాయలు ముంచుండి జనాన్ని. 2,000 కోట్లు. చివరికి కట్ చేస్తే ఆ బాధితులంతా CCSకి పోయి ఆందోళన చేస్తే అందులో ఉన్న ఉమామహేశ్వరరావు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ మధ్య అరెస్ట్ అయింది. ఈ సాహితీ ఇన్ఫ్రా వీడు లక్ష్మీనారాయణకి సపోర్ట్గా నిలబడి, ఎవరైతే బాధితులు మాకు అన్యాయం జరిగిందని పోతే బాధితులనే బెదిరించి కేసులు పెట్టిన దుర్మార్గులు. మీరు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ల దగ్గర నుంచి కూడా వసూలు చేసిన వీడు. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ₹1 కోటి ఫ్లాటు మీకు 30 లక్షలు వస్తుంది అంటారు. అమాయకమైన జనం, ఆశలో ఉండే జనం, అరే మాకు తక్కువ రేటుకి వస్తుంది కదా అనుకునే జనం డబ్బులు కట్టేస్తారు. 30 కోట్ల రూపాయలు కట్టేస్తారు. వాడు ఏం చెప్తారు, ఏడసారి మాదంటే ఇదే ఈ 10 ఎకరాలు మనదే, ఇలా కట్టబోతున్న 3 నెలల్లో అంటాడు. డాక్యుమెంట్స్ అన్ని చూపించి అంతా ఉన్నది కదా అనుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, దాని దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బులు తీసుకుపోయి మొత్తం ఇంకో దగ్గర కొంటాడు, జల్సాలు చేస్తారు. ఇది మొత్తం పెద్ద బిజినెస్. ఇది ఒక రాకెట్ మాఫియా ఇదంతా. తెలంగాణ ఇట్లాంటి దుర్మార్గులు, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో తెలంగాణ బందీ అయి ఉన్నది. ఇది మనం చర్చ జరగాలి దీని మీద. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడా లేని భూమి ఉన్నది. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని భూమి తెలంగాణలో ఉన్నది. ఈ దుర్మార్గులు చెరువులు కబ్జా, గవర్నమెంట్ భూములు కబ్జా, ప్రైవేట్ పట్టా భూములు కబ్జా, బలహీనులైన జనం భూములు కబ్జా. ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్లు ఈ 2 రెరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమట. మరి ఎట్లా నడుస్తున్నది? వాడు 10 ఏళ్ళుగా నడిపిందంటే ఒకసారి దొంగ దుర్మార్గుడు అనుకుంది. 11 నెలలు అవుతుంది కదా, మరి ఇంకా పెడుతున్నారు కదా ప్రీ లాంచ్లు. మరి మీరేం చేస్తున్నారు? కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకు వస్తున్నారు. ప్రీ లాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టకముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ఫ్లాట్ లేదా ప్లాట్ పైన ముందు పెట్టుబడి పెట్టండి, తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువకు తాము కొంటామని చెప్పడం. 5 లక్షలు పెట్టుర్రి, మేము తర్వాత మళ్ళీ కొంటాం 20 లక్షలకు అంటాడు. మనకు ఆశ. $4,000 కోట్ల రియల్ ఒక్కడే 2,000 కోట్లు చేసిండండి. ఏం 4,000 కోట్లు? 1,000 కోట్లకు ఉంటుంది ఇంక ఈ మోసం. అంత లీడర్లే ఉంటారు. మళ్ళీ ఎవడు ఉంటాడు? దొంగలంతా. వాడు వెనకాల, రియల్ ఎస్టేట్ కంపెనీ వెనకాల ఉండేది మళ్ళీ లీడర్లే. ఒక్క పార్టీ అనే ఈ ప్రీ లాంచ్ పేరిట జరుగుతున్న ఈ దందా మీద ఒక్కడు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టిండా? ఏమన్నా చూసిరా మీరు? పెట్టరు. ఎందుకంటే వాళ్ళే ఉంటారు దీని వెనకాల.